Hello Andy, I am Dr. Aruna, consultant pediatrician and neonatologist in Alavi Hospitals, Balnagar, IDPL. సో మనకి యూజువల్గా ఫిజియోలాజికల్ జాండీస్ అనేది డే 2, డే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి డే 14 వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది బేబీస్కి 21 డేస్ వరకు కూడా పెరిగి తర్వాత తగ్గడం జరుగుతుంది అనమాట. సో ఇది నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్, దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ జాండీస్కి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది చూడాలి. జాండీస్ ఉన్నంత మాత్రాన ప్రతి బేబీకి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. దేన్ని బట్టి చెప్పగలుగుతాము అంటే దీనికి స్పెసిఫిక్గా కొన్ని నోమోగ్రామ్స్ అంటే కొన్ని చార్ట్స్ ఉంటాయి. సో బేబీ ఏజ్ని బట్టి అంటే అవర్స్ ఆఫ్ లైఫ్ని బట్టి బేబీ అండ్ మదర్ బ్లడ్ గ్రూప్ని బట్టి చెప్పగలుగుతాం. సో దాంట్లో స్పెసిఫిక్ నోమోగ్రామ్స్లో ఉన్న వాల్యూస్కి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం బేబీని ట్రీట్ చేస్తాం. అండ్ ట్రీట్మెంట్ ఇన్ న్యూనేటల్ జాండీస్ విత్ ఫోటోథెరపీ ఈజ్ వెరీ ఈజీ అండి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫోటోథెరపీ అండ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం జాండీస్ని తొందరగా రికగ్నైజ్ చేసి ఫోటోథెరపీతో జాండీస్ని తగ్గించినప్పుడు మాత్రం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ రేంజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ.